పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్తో అమీతుమీ తేల్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ సన్నద్ధమైంది. ఇందులో భాగంగా తన మార్క్ ఎత్తుగళ్లతో కమలం పార్టీ ముందుకెళ్తోంది. ఎన్నికల ప్రచార సభల్లో మమతా బెనర్జీ సర్కార్ పనితీరును ఎండగడుతోంది. ఇక హిందుత్వ ఐడియాలజీని జనంలోకి తీసుకెళ్తోంది. అంతేకాదు మహిళలు, విద్యావంతులను ఆకట్టుకుంటూ కమలం పార్టీ దూసుకెళ్తోంది. ఎన్నికల్లో మమత కంచుకోట లాంటి పశ్చిమ బెంగాల్ను బద్దలు కొట్టేందుకు భారతీయ జనతా పార్టీ డిసైడ్ అయింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ మొదటి నుంచి ముస్లిం అనుకూల వైఖరి అవలంబిస్తోందనే విమర్శలున్నాయి. మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు వల్ల అనేక సార్లు హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి చెక్ పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో హిందుత్వ అజెండా తలకెత్తుకుంది. అంతేకాదు ఓబీసీ కోటా కింద ముస్లింస్ కు అనుచిత లబ్ధి చేకూరుతుందని బీజేపీ ఘాటు ఆరోపణలు చేస్తుంది. కాగా ప్రాంతం బీజేపీకి అనుకూలమనే సంకేతాలొచ్చాయి. దీంతో ఈసారి ఉత్తర బెంగాల్ అంతా స్వీప్ చేయాలని కమలం పార్టీ డిసైడ్ అయింది. దీనికి అనుగుణంగా ఉత్తర బెంగాల్ వరకు ప్రత్యేక ఎన్నికల స్కెచ్ వేసింది. అంతేకాదు అమలు కూడా చేస్తోంది. మదర్సాలకు మమతా బెనర్జీ సర్కార్ పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తోందనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఉంది. మదర్సాలకిచ్చిన ప్రాధాన్యం ఆలయాలకు ఇవ్వడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇటు జాతీయవాదానికి కూడా కమలం పార్టీ ప్రాధాన్యమిస్తోంది. అలాగే భాష, సాహిత్యం, కళల వంటి అనేక అంశాల్లో జాతీయవాదాన్ని తెరమీదకు తీసుకొచ్చేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే సర్ ప్రక్రియ మమతా బెనర్జీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ ఇతర ప్రభుత్వాలు కూల్చేసేందుకు సర్ ప్రక్రియ కేంద్ర సర్కార్ అమలు చేస్తోందని ఘాటు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మమత ఆరోపణలు బెంగాల్ ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు. తమ పార్టీకి ఓటు బ్యాంకుగా మారిన చొరబాటుదారులను కాపాడుకునేందుకే సర్ ప్రక్రియ అమలును మమత వ్యతిరేకిస్తారని బెంగాల్ ప్రజలు డిసైడ్ అయ్యారు. దీంతో సర్ ప్రక్రియపై మమతా బెనర్జీ ఆరోపణలు తుస్సుమంటున్నాయి. ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. ఎప్పుడు బెంగాల్ పర్యటనకు వచ్చినా డబుల్ ఇంజిన్ నినాదమే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్ర సర్కారు భారీ ఎత్తు నిధులు కేటాయిస్తోందని వెల్లడించారు. కేంద్రం కేటాయించిన నిధులు సామాన్యుడికి చేరకుండా మమతా సర్కారు అడ్డుకుంటోందని ప్రధాని మోదీ ఘాటు ఆరోపణలు చేశారు. అలాగే చొరబాటుదారుల అంశం కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. చొరబాటుదారులకు మమతా సర్కార్ అండగా ఉంటుందని ఘాటు ఆరోపణలు చేశారు. వీరిని టీఎంసీ ఓటు బ్యాంక్ గా మార్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. కాగా చొరబాటుదారుల అంశంపై మమతా సర్కార్ విధానాలపై సామాన్య జనంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అనేకసార్లు బెంగాల్లో పర్యటించారు. బీజేపీ పెద్దల పర్యటనలకు విశేష జనస్పందన కనిపించింది. వీరి బహిరంగ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందనే సంకేతాలు వస్తున్నాయి. ఏది ఏమైనా హిందుత్వ అజెండాతో బెంగాల్లో కమలం పార్టీ దూసుకుపోతుంది. నేషనల్ న్యూస్లో టేక్ ఏ స్మాల్ బ్రేక్.